నమస్తే అండి. 10 రోజుల్లో మీరు కలర్ రావాలి అనుకుంటే నేను చెప్తాను. ఒక ప్యాకు రెడీ చేసుకోండి. లేట్ చేయకుండా చెప్తాను, చూడండి. మన ఇంట్లో అందరిళ్ళల్లో బాదం ఉంటుంది కదా, బాదం తీసుకోండి. ఈ బాదాన్ని మిక్సీ పట్టుకోండి. అంటే ఒక 4 స్పూన్లు వచ్చేలాగా బాదాన్ని చక్కగా మిక్సీ పట్టి పెట్టుకోండి. నెక్స్ట్ గసగసాలు. ఇవి గసగసాలు మనం మసాలా వంటల్లో వేస్తాం కదా, గసగసాలు ఇవి కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఒక్క చిటికెడు కుంకుమ పువ్వు, అలాగే కొంచెం పచ్చిపాలు, ఇవి మీరు సిద్ధం చేసుకోండి. ఫేస్ కడుక్కోవడానికి ముందు శనగపిండి కానీ సున్నిపిండి కానీ వాడాలి. ఈ ప్యాక్ రెడీ చేసుకోవడానికి ముందు మనం ఫేస్ మంచి క్లీన్ చేసుకోవాలి కదా, దానికి శనగపిండి కానీ సున్నిపిండి కానీ వాడాలి. సరే, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, గసగసాలు ఉంటుంది కదా, ఈ గసగసాలని మీరు ఒక పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు తీసుకోండి. 2 స్పూన్లు తీసుకొని ఒక జార్లో వేసేసేయండి. నెక్స్ట్ బాదము 4 స్పూన్లు తీసుకోండి. ఇట్లా పొట్టుతోనే తీసుకోండి. తీసుకొని 4 స్పూన్లు పొడి చేసి పెట్టుకొని దానికి ఒక్క చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. వేసుకొని మీరు ప్రతిసారి ప్రతిరోజు ఇది ట్రై చేయాలి నేను చెప్పేది. కాబట్టి గసగసాలు బాదం పౌడర్ వేసుకున్నాక ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని దాంట్లో పచ్చి పాలు, కాయని పాలు తీసుకొని దానికి సరిపడా మోతాదు కలిపి చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోండి. పెట్టుకొని ఫస్ట్ మొహం కడుక్కోవాలి కదా, ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే చక్కగా మీకు ఏది పడితే అది, సున్నిపిండి లేదా శనగపిండి ఏది ఉంటే అది చక్కగా మసాజ్ చేసి ముందు మెడ, చెవులు, ఫేస్ మొత్తం కడిగేసుకొని చక్కగా కడుక్కొని టవల్తో వెట్టిగా చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని, మనం సిద్ధం చేసుకున్న ప్యాక్ని చక్కగా ఈ డైరెక్షన్లో చక్కగా వేసేసుకోండి. మెడకి, చెవులకి, మరి మన ఫేస్తో పాటు చెవులు, నెక్ కూడా రావాలి కదా కలరు, అందుకని వేసుకొని చక్కగా ఒక అర్ధగంట ఆగండి. అర్ధగంట అయిన తర్వాత చక్కగా చల్లటి నీళ్ళతో మసాజ్ చేసుకుంటూ చక్కగా రిమూవ్ చేసుకోండి. ఇలా మీరు ప్రతిరోజు ఒక 10 డేస్ చేస్తూనే ఉండండి. కాబట్టి ఇంట్లో ఉన్నాయే కదండి, కుంకుమ పువ్వు ఒక్కటి కొనుక్కోవాలి. ఇంట్లో ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది రిజల్ట్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీరు కానీ నాకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితేనే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా? మరిన్ని చిట్కాలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.